హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్. అయ్యంగార్ బేకరీ స్టైల్లో స్మూత్ కేక్ ఎలా తయారు చేసుకుందాం చూపిస్తాను రండి. 4 ఎగ్స్ తీసుకోవాలి. ఇలా కట్ చేసుకుని దానిలోకి తీసుకున్నాను చూసారా 4 ఎగ్స్కి మనం వాటర్ తాగుతాం కదా గ్లాస్, 4 ఎగ్స్ 200 ml ఉంటాయి. మన వాటర్ తాగే గ్లాస్ కూడా 200 ml పడుతుంది, కొంచెం అటు ఇటుగా. సో ఒక గ్లాసు షుగర్, 4 ఎగ్స్, ఒక గ్లాస్ షుగర్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర ఏదైనా కలుపుకునేది బాగుంటే అది తీసుకోవాలి. అలాగే సేమ్ ఏ గ్లాస్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ మైదా తీసుకుని ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఒక గ్లాస్ మైదా తీసుకున్నాం కదా. ఇప్పుడు వెన్నపూస నెయ్యి లేని వాళ్ళు రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కప్పు పిండికి పావు కప్పు రిఫైండ్ ఆయిల్. అది లేదనుకోండి, నేను వెన్నపూస ఇంట్లో తయారు చేసిన వెన్న ఉంది, చాలా బాగుంటుంది టేస్ట్. సో వెన్నపూస వేస్తున్నాను, కొంచెం సుమారుగా వేసుకోవచ్చు. నెక్స్ట్ 4-5 యాలక్కాయలు, కొంచెం షుగర్ కలిపి మిక్సీ వేసుకున్నాను. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ అండ్ వెనీలా ఎసెన్స్ ఒక స్పూన్ అనమాట. ఒక్కొక్క టేబుల్ స్పూనే వేసాను. వెనీలా ఎసెన్స్ ఒక టేబుల్ స్పూన్ అండ్ బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్. ఇప్పుడు ఈ మిక్స్ అంతా మిశ్రమాన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫ్లఫీగా వస్తుంది, అదిగో చూసారా, బాగా ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకుని, మనం చపాతీ కాల్చుకుంటాం కదా పెంక, ఆ పెంక మీద కొంచెం ఇసుక పోసి ఇట్లా స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. నేను ఓవెన్ లేని వాళ్ళు ఇంట్లో ఈజీగా చేసుకునే ప్రాసెస్ చూపిస్తున్నాను. మన దగ్గర ఏదన్నా ఫ్లాట్ది అల్యూమినియం బౌల్ లాంటిది ఉంటుంది కదా, అటువంటి దానిలో కొంచెం ఆయిల్ అప్లై చేసి, నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను, ఇట్లా అతుక్కోకుండా ఉండడం కోసం. దానిలో మళ్ళీ బటర్ పేపర్ వేసాను. బటర్ పేపర్ మీద కూడా లైట్గా నెయ్యి అప్లై చేశాను అనమాట. బటర్ పేపర్ లేనివాడు ఆయిల్ అప్లై చేసైనా డైరెక్ట్ ఈ మిశ్రమాన్ని వేసేసుకోవచ్చు. సో ఇలా మనం బ్లెండ్ చేసి ఉంచిన దాన్ని దానిలో మొత్తం అవసరం లేదు, ఎప్పుడైనా హాఫ్ కన్నా తక్కువ వేసుకోవాలండి. కేకు కుక్ అయ్యే కొద్దికి బాగా పొంగుతుంది కాబట్టి సగానికన్నా తక్కువగా వేసుకుని ఇట్లా కొంచెం హోల్స్ అట్లా ఉండకుండా సైడ్లకి వెళ్ళడానికి ఇట్లా ఒకసారి పైకి కిందకి డిప్ లాగా చేసినట్టయితే హోల్స్ అన్ని ఫిల్ అవుతాయి. దీన్ని తీసుకెళ్ళి కొంచెం బాగా ఇసుక వేడయ్యేదాకా ఉంచాలి. 5 minutes ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఇసుక వేడైన తర్వాత ఈ కేక్ ప్యాన్ దాని మీద పెట్టేసి, నెక్స్ట్ మన రైస్ కుక్కర్ మూతలు ఉంటాయి కదండి, ఆ మూత ఏదైనా ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 15 minutes అట్లా బాగా హైలో కాకుండా కొంచెం హైకి తగ్గించి పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఒక 20 minutes దాకా మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 40 minutes కుక్ అయిన తర్వాత కేక్ అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది చూసారా. మనకి కేక్ బౌల్ లేకున్నా మామూలు మన ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్కి అది చాలా బాగుంటుంది. బయట బేకరీల్లో అంటే ఏవో కలుపుతారు కెమికల్స్ అని భయపడాలి, మనం ఇంట్లో తయారు చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ నా దగ్గర కేక్ మోల్డ్ కూడా ఉంది, దాన్ని కూడా ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. చూసారా యమ్మీగా ఎలా వచ్చేసిందో కేక్, స్మూత్గా ఉంటుంది, స్పాంజీగా మనం అయ్యంగార్ బేకరీలో తెచ్చుకున్నట్టు. సరే ఇది ఒకటి రెడీ అయింది కదా. నెక్స్ట్ కేక్ మౌల్డ్ నా దగ్గర ఉందన్నమాట. ఇదిగో నేను కొనుక్కొచ్చాను. కింద చిన్నగా ఉంటుంది, దానిలో ఇసుకపోయాలి. ఇది ఏదైతే ఉందో దీనికి మధ్యలో హోల్ ఇస్తారు, ఎందుకంటే మధ్యలో కూడా ఆ ఫ్లేమ్ అనేది పైకి వస్తే చుట్టూ ఈవెన్గా కుక్ అవ్వడం కోసం అనమాట. చూసారా, దీన్ని కూడా ఇలా ఆ ఇసుక మీద పెట్టేసి సేమ్ ఒక 40 minutes అలా చేస్తే, ఇందాకదేమో డైరెక్ట్ మనం ఓన్లీ వన్ సైడ్ కింద ఒకటే ఫ్లేమ్ వచ్చేసరికి బ్లాక్నెస్ వచ్చింది. ఇది మిడిల్లో కూడా ఫ్లేమ్ వచ్చింది కదా, దానికి ఈవెన్గా కుక్ అయి గోల్డెన్ కలర్లో వచ్చింది. చూసారా, చూడండి ఎంత ఫ్లఫీగా ఎలా ఉందో. అది ఇదిగో ఇది చూడండి, అది కలర్ కొంచెం వేరియేషన్ వచ్చింది కానీ టేస్ట్ ఫ్లఫీనెస్ అంతా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. ఇంట్లో పిల్లలకి హెల్తీగా పెట్టి